కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీయే వస్తుందండి. ఎందుకంటే 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు 420 హామీలు వాళ్ళు ఇచ్చినవి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. గడిచిన 10 సంవత్సరాలు చూసుకున్నాం అనుకోని బీఆర్ఎస్ పార్టీలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. బోరాబండ ప్రాంతాన్ని జూబ్లీస్ నియోజకవర్గంలో బోరాబండ ప్రాంతంలో 130 కోట్ల అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీయే గడిచిన 10 సంవత్సరాల్లో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సంక్షేమానికి సంబంధించి ఒక పేదవాడికి నిరుపేదకు ఏవి చూసుకున్నా కూడా కార్యక్రమాలు చూసుకున్నా బీఆర్ఎస్ చేసినట్టుగా కాంగ్రెస్ చేయలేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు సుమారుగా 7 దశాబ్దాలు వాళ్ళే పరిపాలించారు. అయినా కూడా ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయి సమస్యలు. బోరబండ కానీ మీరు ఎక్కడ చూసుకున్నా జూబ్లీస్ నియోజకవర్గం పరిధిలో మొత్తంలో చూసుకున్నా కూడా అభివృద్ధి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని 3 మంత్రులు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను వేసుకొని వాళ్ళు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేరు? వాళ్ళు గడిచిన 22 నెలలుగా పరిపాలన అనేది జూబ్లీస్ మీద ఎందుకు దృష్టి సారించలేరు? ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఫోకస్ చేసి ఆ శిలాఫలకాలు ఓపెన్ చేయడం, అవి కూడా ఏంది 22 సంవత్సరాలు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు బతికి ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారు బతుకున్న ఇనాగ్రేషన్లే మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు వాళ్ళు.